తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ పూర్తిగా మీ వ్యక్తిగత ప్రశ్న సార్. అంటే మీ ఒక పెయిన్ గురించి మీ ఫాదర్ గారి విషయంలో అజయ్ భూపతి ఒక కొడుగ్గా పుట్టినందుకు, ఒక తండ్రికి ఒక కొడుగ్గా పుట్టినందుకు ఆ తండ్రిని బతికించుకోవడానికి కానీ, ఆ తండ్రిని బాగా చూసుకోవడానికి కానీ ఒక కొడుకు ఎన్ని కష్టాలు పడాలో అంత కష్టము పడ్డ వ్యక్తి అజయ్ భూపతి అని చెప్పేసి మీరు ఇంటర్వ్యూలో చూచాయిగా చెప్పారు. నేను చాలా దగ్గర మనుషుల నుంచి తెలుసుకున్నాను. ఒకానొక టైంలో మీ నాన్నగారి కోసమే సినిమాని ఇంకా స్పీడ్ చేశారు, చాలా థాట్ ప్రాసెస్ మార్చుకున్నారు, చాలా నరకం అనుభవించాడు మనిషి అని చెప్పారు. హాస్పిటల్లో ఆయనకి ట్రీట్మెంట్ కోసం, డబ్బుల కోసం అయితే ముఖ్యంగా ఫైనాన్స్గా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఆ ఫేజ్ గురించి మీకు అభ్యంతరం లేకపోతే? అదేం కాదు. అంటే నేను ఆర్జీవి దగ్గర మానేసి, అంటే నేను ఇంకా అప్పుడే ఇంకా డైరెక్షన్ చేద్దాము అని చెప్పి స్టోరీ కూడా ఆల్మోస్ట్ రాసుకుంటూ రెడీ అవుతూ నెరేషన్స్ ఇస్తున్న టైము మా ఫాదర్కి హెల్త్ బాగోలేదని తెలుసు. సరే హెల్త్ బాగోలేదంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, కాకినాడ తీసుకెళ్ళారు, నేను వెళ్ళిపోయా కాకినాడ. ఏంటి అంటే సమ్ కిడ్నీ ఇష్యూస్, ఇది సమ్ డయాలసిస్ అది ఇది అన్నారు. నాకు తెలియక ఎంత అవుతుందంటే 10,000 5,000 చేసేయండి అన్న. అది 10,000 అది కాదు, ఒక్కొక్కసారి చేస్తే అంత అవుద్ది, నెలకు ఆల్మోస్ట్ 6-7 టైమ్స్ చేయాలి, ఇంకా అవి కాకుండా బ్లడ్స్ అవి ఇవి ఇంజెక్షన్స్ అవి ఇవి ఆల్మోస్ట్ 1.3 lakh మంత్లీ అవుతుంది. నేనేమో కరెక్ట్గా అప్పుడే మూవీస్ అన్నీ మానేసి నేను ట్రైల్స్లో ఉన్నాను, ఫుల్ ఫ్లెడ్జ్డ్. అండ్ నాకు మైండ్ పనిచేయలేదు యాక్చువల్లీ. అంటే నేను చాలా సింపుల్గా చెప్పేయచ్చు, కానీ నేను హాస్పిటల్ బయటకు వచ్చి వరుసగా 4 సిగరెట్లు తాగా. టీ షాప్ దగ్గరికి అంటే వాట్ నెక్స్ట్ అనేది నేను ఆలోచించా. ఏం చెయ్యాలి, వదలకూడదు. వదిలితే మనం లైఫ్లో ఎంత ఎదిగినా అది ఇవ్వండి, మనం ఫెయిల్ అయినట్టే జీవితంలో. అస్సలు వదలను. ఏం చేయాలని ఆలోచించి అప్పుడు నేను తీసుకునే డిసిషన్స్ ఉంటాయి చూసారా, సో మెనీ డిసిషన్స్. అది అంటే ఒక విపత్కరమైన పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలి అనే ఒక జస్ట్ అంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూర్చుని కూల్గా ఆలోచించమంటాను. ఫస్ట్ దారులు వెతుక్కోవాలి. ఇప్పుడు నేను 4 సిగరెట్స్ ఆల్మోస్ట్ నేను 10 minutesలో కాల్చేసా, ఒకదాని తర్వాత 10 minutes అనేది. అంటే మా బాస్ అప్పుడు రాసిన నా ఇష్టం బుక్లో డబ్బు అనే కాలం ఉంటుంది, నేను అది ఆయనకి చెప్పా. అది నన్ను చాలా ప్రభావితం, అంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది ఆ 10 minutes. అదే గుర్తొచ్చింది. అంటే డబ్బుకి చలనం లేకపోతే వాల్యూ లేదని రాశాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు 1 కోటి రూపాయలు మనం బీరువాలో పెట్టుకుని దాచుకుంటే అది నెంబరే, అది చిత్తుకాగితం. అది నువ్వు ఇంకొకటికి ఇచ్చి అది ఇంకొకటికి ఇచ్చి అది అది జర్నీ ఉన్నప్పుడు, చలనం ఉన్నప్పుడే దానికి వాల్యూ వస్తుంది. ఇది నేను మా ఊరు ఫ్రెండ్స్ దగ్గర అప్లై చేసి డబ్బులు ఆడడం మొదలెట్టా. కానీ ఎందుకోసం వాళ్ళకి తెలుసు, వీడు అజయ్ గారు ఖచ్చితంగా, నరేష్ అంటాను, వీడు ఖచ్చితంగా తెలివైనడు, లైఫ్లో ఏదో ఒకటి చేయగలడు, వీడు చేస్తాడు అని. కరెక్ట్గా అదే టైము మా ఫాదర్ ఇంటికి తీసుకెళ్ళా. నేను కరెక్ట్గా ఒక 4 రోజుల్లో నోట్ల రద్దు చేశారు. ఇవన్నీ నేను చాలా ఎదుర్కొన్నాను, కానీ ఎక్కడా లేదు. మా ఫాదర్ని అసలు నేను హైదరాబాద్ తీసుకొచ్చి 5 star హోటల్ లాంటి నేను హాస్పిటల్లోనే చూపించాను, కాంటినెంట్లో. ఎక్కడా తగ్గలే. నేను ఎక్కువ అప్పు చేస్తూ ఉండేవాను, కానీ ఆయన మటుకు ఎక్కడ ఇది చేయలేదు. నేను తగ్గాను నెమ్మదిగా. సో మెనీ టెన్షన్స్ ఉంటాయి, ఓ పక్క నెరేషన్లు ఉండేవి, ఆర్ఎక్స్ అండ్ ఓ పక్కన ఈ టెన్షన్లు ఉండేవి, కానీ దాన్ని హ్యాండిల్ చేసుకున్నాను. అవి హ్యాండిల్ అప్పుడు చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను. అటువంటివన్నీ చిన్న ఏజ్లోనే హ్యాండిల్. అప్పుడు నాకు ఎంతండి ఏజ్, నాకు 29 మా ఫాదర్ది వచ్చినప్పుడు. సో మెనీ థింగ్స్ నేను ఫేస్ చేసా. సినిమా ఓకే అయింది, RX100. మా ప్రొడ్యూసర్ కూడా నీకు ఏం కావాలని అడిగితే కూడా నేనేమి రెమ్యునేషన్ అయ్యి ఏమి అడగలేదు. నాకు అప్పుడప్పుడు ఖర్చులకు కావాలండి. మా ఫాదర్ ఇలా చిన్నది ఇది ఉంది, నేను అదే అవును నాకు కావాల్సినప్పుడు అడుగుతూ ఉంటాను, చాలు నాకు పెద్ద ఏమీ అవసరం లేదని అన్నాను. ఎందుకంటే కొత్త వాళ్ళం కదా అని అడగలే. అలాగే అజయ్ నీ ఇష్టం అన్నారు. రీమేక్ రైట్స్ మటుకు ఇవ్వనని చెప్పాను, 50-50 అని. నాకు అందులోనే నాకు బోల్ అంత వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత వచ్చింది రిలీజ్ అయిన తర్వాత. ఆఫ్టర్ మై మూవీ రిలీజ్ RX100 2.5 monthsకి ఆయన చనిపోయారు. నాకు చనిపోతారని తెలుసు,
ఆ, అది ఆయన చనిపోయారు. ఆ సక్సెస్ అయితే చూశారు. చూశారు. ఏమన్నారు సార్ లాస్ట్‌కి ఆయన? అంటే మా ఫాదర్ ఎలా ఉందంటే మా దగ్గర అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, కానీ మా ఫాదర్ చిన్న ఏజ్ అండి, 22 ఏజ్ ఉన్నప్పుడు పెళ్ళి అయిపోయింది ఆయనకి. హ్మ్. వెంటనే నేను ఆయనకి 43, 44 వచ్చేసరికి నాకు 20. బ్యాచ్ ఊళ్ళో ఆ బ్యాచ్ అక్కడ మా నాన్నల బ్యాచ్ అందరూ, అంటే ఒకే ఊరు మాది మొత్తం, అందరూ ఫ్యామిలీ మా బ్యాచ్ ఇటువైపు ఉండేది. ఏ ఎంజాయ్మెంట్ ఆయన. ఏమన్నా నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళాను, నా మూవీ హిట్ అయింది అన్న. తెలుసులే తెలుసు. తెలుసులే. వాళ్ళు ఎక్కువ ఓపెన్ అవ్వరు. అవునండి, ఫాదర్ ఎవరైనా సరే అమ్మకి ఓపెన్ అయ్యి చెప్తుంది కానీ ఫాదర్స్ అవును ఎవరన్నా. మా అమ్మ నాకు కూడా ఒక 16 ఇయర్స్ తేడా. మా అమ్మగారు కూడా చిన్నప్పుడు అయిపోయింది. నేను కూడా ఏదో ఫ్రెండ్ లాగా తిడతాను. అంటే శ్రీనివాస్ మంగాపురం విషయంకి వస్తే ఆ తిరుపతి బ్యాక్డ్రాప్ సార్, అది కథలో ఒక భాగమా లేదంటే నార్మల్గా? కథలో భాగమేనండి మొత్తం అంతా కూడా. ఆ కథ చాలా బాగుంటుంది సినిమా. సాంగ్స్ వింటే మీరు యా మీరు థియేటర్లో షాక్ అవుతారు. ఇంకా 2 సాంగ్లు వదలలే, 4 వదిలాం. రావే చెలియా అని ఒకటి, మంగా మంగా అనే సాంగ్, అల్లెల్లే అనే సాంగ్ ఒకటి, గుండె పేలిపోయింది అని హై స్పీడ్లో 4 సాంగ్స్. నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అండి 4 సాంగ్స్కి. క్యారెక్టర్స్ బాగుంటాయి సినిమాలో. ఈ ఇద్దరు పేరుకి బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అండ్ నేనేమంటున్నా అంటే, కొత్త వాళ్ళతో ఇంత పెద్ద సినిమా లాంటి ఈ రస్టిక్ వేలో ఇంత ఒరిజినాలిటీ ఉన్న సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఫేక్నెస్ అయితే అసలు ఉండదు శ్రీనివాస్ మంగారు. మళ్ళీ ఇది కరెక్ట్ వర్డ్. అంటే ఇలాంటి లవ్ స్టోరీలో చిన్న యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉండి కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ ఈ ఇంత రియలిస్టిక్ స్పేస్లో, అంటే ఈ రియలిస్టిక్ స్పేస్లో నేను మళ్ళీ ఫుల్ ఆఫ్ రియలిస్టిక్ సినిమా అని నేనేమీ అన్నాం. కమర్షియల్ సినిమా ఈ టోన్లో అసలు రాలేదు సినిమా. నేను సో శ్రీనివాస్ మంగాపురానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే 3 ప్లస్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మీ నేమ్, ఎందుకంటే మీకంటూ సపరేట్ ఆడియన్స్ బేస్ ఉంది ఒకటి. అండ్ హీరో చాలా ప్రామిసింగ్గా ఉన్నారు, హీరోయిన్ ప్రామిసింగ్గా ఉంది, అండ్ చాలా క్యూట్గా కూడా ఉంది. సో అన్నిటికీ మించి ఎలాగో ఒక ఫ్యామిలీ లెగసీగా ఉంది. సో ఇది చాలామంది కొత్త పిల్లల జీవితం. సో అజయ్ భూపతి ఆల్రెడీ సక్సెస్ఫుల్ చూసేశారు కాబట్టి వాళ్ళ కోసం ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను కూడా అదే నాకు జేక్స్ని చూసినప్పుడల్లా చెప్తున్నాను కదా, ఒక రకమైన మీకు అనిపించినట్టు నాకు కూడా నేను ఏమంటే, మా ఫాదర్ అంటే నాకు కొంచెం 30 ఇయర్స్ వచ్చిన తర్వాత చనిపోయారు. సో అంటే ఒకేసారి ఇంటికి పెద్ద చనిపోతే ఎలా ఉంటుంది ఫ్యామిలీ, ముందు ఎలా ఉంటుంది, నేను సక్సెస్ ముందు ఎలా నన్ను చూసింది లోకం, అంటే ఆఫ్టర్ సక్సెస్ ఎలా చూసింది అనేది నాకు తెలుసు. ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చింది కదన్నా, అంటే ఓవర్ నైట్ సక్సెస్ వచ్చింది. అంటే నిన్న జీరో, ఈరోజు హీరో ఆఫ్టర్ ఫ్రైడే. అది నేను చూశాను. సో తను ఇంకా చిన్న ఏజ్లో ఫాదర్, తను ఆల్మోస్ట్ 19 ఇయర్స్ అనుకుంటా ఐ థింక్. ఆ ఏజ్లో ఖచ్చితంగా ఫాదర్ అనేవాడు పక్కన ఉండాలి. ఆ టైంలో ఆయన పోగొట్టుకున్నాడు. సంథింగ్ అతను ఎంత లేదన్నా లోపల ఎక్కడో చిన్న జేక్స్కి ఒక రకమైన బాధ ఉండొచ్చు, లోపల ఎక్కడో ఉంటుంది. అంటే నాతో నేను ఎప్పుడు పర్సనల్ ఎప్పుడు అడగను, కానీ మేమిద్దరం చాలా క్లోజు, నాకు తెలుసు. నేనేమంటానంటే ఆడియన్సే కొంచెం అది తీసుకుని, కృష్ణ గారు ఫ్యాన్స్ అది ఉన్నారు ఆడియన్స్. నేను ఎప్పుడు ఆడియన్స్ని ఏది అడగను, నేనే చూస్తే చూడలేదు దొబ్బన్న అంట, లేకపోతే రొటీన్ సినిమాలు చూసేవాళ్ళు నా దగ్గర రావద్దంటే ఇటువంటి ఇచ్చేవాడిని. కానీ ఫస్ట్ టైం నేను అడుగుతున్నా, ఖచ్చితంగా వీళ్ళిద్దరికి మీ బ్లెస్సింగ్స్ కావాలంటే, నేను హీరోకి హీరోయిన్కి. ఎందుకంటే వాళ్ళ ప్యాషన్ నాకే ముచ్చటేస్తుంది చూస్తుంటే. ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ కావాలని నేను కోరుకుంటున్నాను సూపర్ సార్. అండ్ ఒక చిన్న మాట చెప్పి నేను ఇంటర్వ్యూ ముగిస్తాను. మీరు ఇందాక ఒక మాట అన్నారు, జయకృష్ణకి బాధ ఉంటుందేమో అని చెప్పేసి. బట్ నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను. అబ్బాయిలకి ఫస్ట్ లవ్నైనా మర్చిపోతారేమో కానీ చనిపోయిన ఫాదర్ని మాత్రం మర్చిపోలేరు. వాళ్ళకి ప్రతిరోజు ఏదో ఒక మూమెంట్లో ఈ క్షణంలో మా నాన్న ఉంటే బాగుండేది కదా, ఊర్లో పని పడుద్ది, మా నాన్న చూసుకునేవాడు కదా, అక్కకో చెల్లికో ఏదో కష్టం వస్తుంది, మా నాన్న ఉంటే మా నాన్న హ్యాండిల్ చేసేవాడు కదా. ఈ పెయిన్, ఈ బాధ, తండ్రి లేదనే బాధ అది ఎప్పటికీ పోదు అబ్బాయికి. సో జయకృష్ణకు మాత్రం నిజంగా ఆ సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎలాగో సో ప్రామిసింగ్గా ఉంది కంటెంట్. ఆఫ్టర్ సక్సెస్ తర్వాత కూడా మనం ఒకసారి కూర్చున్నాం. థ్యాంక్ యూ.